అందరికీ నమస్కారం. ఈరోజే సంకటహర చతుర్థి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు రాత్రి 12 లోపు వినాయకుడి పెళ్లి కథ వింటే చాలు, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. వివాహం ఆలస్యం అవుతున్న వారికి వివాహం జరిగిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి, కష్టాలన్నీ పోతాయి, అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. జన్మజన్మల పాపాలు పోయి రాజయోగం పడుతుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఈరోజు ఈ కథలను వినగలుగుతారు. వినాయకుడు బ్రహ్మచారి అని, తనకు పెళ్లి జరగలేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వినాయకుడికి ఒకరితో కాదు, ఏకంగా 2 మహిళలతో వివాహం జరిగిందని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. మరి వినాయకుడి పెళ్లి ఎలా జరిగిందో తెలిపే కథను ఇప్పుడు విందాం. ఒకసారి వినాయకుడు గంగా నది ఒడ్డు కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో తులసి అక్కడికి వచ్చి వినాయకుడిని చూసి ముగ్ధురాలవుతుంది. వెంటనే తులసి వినాయకుడి వద్దకు వెళ్ళి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అయితే అందుకు వినాయకుడు నిరాకరిస్తాడు. చూడు తులసి, వివాహం చేసుకోవడం వల్ల నా తపస్సుకు భంగం కలుగుతుంది కనుక నిన్ను వివాహం చేసుకోవడం కుదరదు అని ఆమె కోరికను తిరస్కరిస్తాడు. ఆ మాటలు విన్న తులసికి కోపం వచ్చి వినాయకుడితో, ఓ గణేశ, ఆడదానినై ఉండి మనసులో కోరికను చెప్పి నీ ముందు పెట్టినా కూడా నీకు నన్ను తిరస్కరించావు కాబట్టి ఇదే నా శాపం. నువ్వు నన్ను పెళ్లి చేసుకోనని తిరస్కరించావు గనక నువ్వు 2 పెళ్ళాడుతావని తులసి శాపం పెడుతుంది. అలా తులసి శాపం ఇవ్వటం గణేశుడికి నచ్చలేదు. వెంటనే వినాయకుడు కోపంతో తులసిని ఇలా ప్రతిశపించాడు. చూడు తులసి, నువ్వే నన్ను వివాహం చేసుకుంటా అన్నావు. నేను బ్రహ్మచారిని గనక నేను వివాహం చేసుకొని అన్నాను. ఇందులో నా తప్పేమీ లేదు. ఇది గ్రహించకుండా అహంకారంతో నువ్వు నన్ను శపించి తప్పు చేశావు. అందుకు ప్రతిశాపంగా నీవు ఒక రాక్షసుని వివాహం చేసుకుంటావని, అతని వల్ల నీవు అన్ని కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని వినాయకుడు తులసికి శాపం పెడతాడు. ఈ గొడవ వలన తులసికి వినాయకుడికి పడదు. అందుకే వినాయకుడు పూజలో తులసిని వాడరు. ఇంకా శాపాలు ఇచ్చాక తప్పక జరుగు తీరుతాయి. ఒకరోజు వినాయకుడు తన రూపం, ఆకారంపై, కోపంపై బ్రహ్మచార్యంగా ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే తన పొట్ట ముందుకు చొచ్చుకొని వచ్చింది, తన ముఖం కూడా ఏనుగు రూపంలో ఉంటుంది. అందుకే తనను ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో మనసులో విఘ్నేశ్వరుడిని ఎంతో బాధపడ్డాడు. తనకు వివాహం జరగడం లేకపోవడం వల్ల ఎక్కడైతే వివాహం జరుగుతుందో అక్కడ ఆటంకాలు కలిగించడం ప్రారంభించాడు. తనకు జరగని వివాహం ఎవరికి జరగకూడదని కోపంతో వినాయకుడు ఆటంకాలు కలిగించసాగాడు. అందుకు తన వాహనమైన మూషికం సహాయం కూడా తీసుకున్నాడు. అయితే ఇలా వివాహాలన్నీ జరగకుండా ఆటంకాలు కలగడంతో దేవతలు ఎంతో చింతించారు. ఇలాగే కొనసాగితే లోక కళ్యాణానికి ఆటంకం కలుగుతుందని, సృష్టి కార్యానికి ఆటంకం కలుగుతుంది అని భావించిన దేవతలు ఒకరోజు తమ కష్టాలను తీర్చమని చెప్పారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. వినాయకుడు లోకంలో పెళ్ళిళ్ళు జరగనటువంటి చెప్పండి. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ దేవతలారా, విఘ్నేశ్వరుడు ఇలా వివాహాలకు ఆటంకం కలిగించడం చాలా బాధగా ఉంది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా తన మనసులోని ఆలోచనల ద్వారా బ్రహ్మ యొక్క 2 కుమార్తెలు సిద్ధి బుద్ధి పుట్టారు. వారిద్దరూ బ్రహ్మదేవుడి మానస పుత్రికలు. అప్పుడు బ్రహ్మ దేవతల కష్టాలను తీర్చేందుకు ఈ 2 కుమార్తెలను విఘ్నేశ్వరుడి దగ్గర విద్య నేర్చుకోవడానికి పంపించారు. ఆ విధంగా బ్రహ్మదేవుడు ఆదేశాల ప్రకారం గణేశుడు వారిద్దరికీ బోధనలు చేయడం ప్రారంభించాడు. ఇక వినాయకుడికి దగ్గరికి పెళ్లికి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు ఈ సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరుని దృష్టి మార్చేవారు. దాంతో లోకంలో మళ్ళీ వివాహాలు జరగడం ప్రారంభమయ్యాయి. అలా కొంతకాలం గడిచింది. కానీ ఒకరోజు విఘ్నేశ్వరుడికి నిజం తెలిసిపోయింది. లోకంలో అందరూ వివాహం చేసుకుంటూ ఉన్నారని, దానికి సిద్ధి బుద్ధి కారణమని తెలుసుకొని కోపంతో వారిని శపించబోగా అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, చూడు విఘ్నేశ్వర, ఈ సిద్ధి బుద్ధికి నువ్వంటే ఇంత ఇష్టం కనుక వారిద్దరిని నీ వివాహం చేసుకో అని అడుగుతారు. విఘ్నేశ్వరుడు కూడా ఆ వివాహానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత సిద్ధి బుద్ధితో విఘ్నేశ్వరుని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత వారికి 2 కుమారులు కూడా జన్మించారు. వారి పేర్లు శుభం, లాభం అని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు వినాయకుడి పెళ్లి కథను వింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కోరింది నెరవేరుతుంది, వివాహంలో ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే ఈ సంకటహర చతుర్థి రోజు
వినాయకుడికి పెళ్ళికి 1000 విఘ్నాలు అనే సామెత ఎలా వచ్చిందో తెలిపే ఈ కథను వింటే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. వినాయకుడు తన తమ్ముడైన సుబ్రహ్మణ్యేశ్వర పెళ్లి చూశాడు. మహా అందంగా అలంకరించిన తమ్ముడిని చూశాడు. అసలే అందగాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పెళ్లి కొడుకు ఆకారంలో ఇంకా అందంగా ఉన్నాడు. అంగరంగ వైభవంగా జరిగిన ఆ పెళ్లి చూసి వినాయకుడికి తనకు పెళ్ళైతే ఎంత బాగుంటుందో కదా, ఇలా తనను అలంకరిస్తే బాగుంటాడో కదా అనిపించింది. వెంటనే అమ్మాయిన పార్వతమ్మ దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వస్తున్న పెద్ద కొడుకుని చూసి తను ఏదో అడగడానికే వస్తున్నాడు అనుకున్నది పార్వతమ్మ. అప్పుడు వినాయకుడు పార్వతీదేవిని, అమ్మ నాకు పెళ్లి చేయండి, ఇంకా నాకు పెళ్లి చేయలేదు, అందరి పెళ్ళిళ్ళు అయిపోతూ ఉన్నాయి అని అడిగాడు. అది విన్న పార్వతీదేవి, సరేనైనా ఓ పిల్లను చూసుకో, ముందు పెళ్ళికి కావలసిన ఏర్పాట్లు చెయ్యి. పెళ్లి చేయడానికి ఎంతో సమయం పట్టదు కానీ పెళ్లి ఏర్పాట్లు చేయడానికి టైం పడుతుంది అని చెప్పింది. అప్పుడు సరేనని వినాయకుడు తల్లి అంగీకారంతో ఎంతో సంతోషించి బయటకి వచ్చాడు. పెళ్లి ఏర్పాట్లు చేయటం ఎలా అని ఆలోచిస్తూ అటు ఇటు చూశాడు వినాయకుడు. ఆ పరిసర ప్రాంతాలలో వినాయకుడికి ఓ కోడి కనపడింది. ఆ కోడి దగ్గరికి వెళ్ళి, వినాయకుడు, నేను వివాహం చేసుకోదలిచాను, అందుకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. మొదటి పనిని నీకే పురాయించాలని అనుకుంటున్నాను. శుభప్రదంగా మొదటిగా పెళ్లి కూతురికి పెళ్లి చీరను నేయించాలి అని అనుకుంటున్నాను. నీవు పద్మశాలీలు ఉండే సాలిపేటకు వెళ్ళి కొత్త చీరలు నేచే వారి చేత ఓ కొత్త కోకను తీసుకొనిరా అని చెప్పాడు. వినాయకుడి పెళ్లి వార్త విన్న ఆ కోడి మిక్కిలి సంతోషంతో పరిగెత్తుకుంటూ కొత్త కోక అని అరుస్తూ వెళ్ళింది. ఆ తర్వాత వినాయకుడి పెళ్లి కాలేదు కానీ ఈ కొత్త కోక అని అరిచే అరుపు మాత్రం కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది. అంతవరకు కోడికి కూత లేదు. అంటే ఇప్పుడు మనం వినే కుక్కరొక్కో అనే కూత అసలైతే కొత్త కోక అన్నమాట. అప్పుడు వినాయకుడు చెప్పిన కొత్త కోకను మర్చిపోతానేమో అని కొత్త కోక అని అరవటం మొదలుపెట్టిన కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది. అప్పటికైతే కోడి అలా అరుస్తూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడికి ఓ పొట్టేలు వచ్చింది. పొట్టేలును చూసిన వినాయకుడు తన పెళ్లి విషయం చెప్పి, ఓ పొట్టేలా, నీవు కంసాలి దగ్గరికి వెళ్ళి మంగళసూత్రాలు పట్టుకొనిరా పెళ్లి కూతురికి అని చెప్పాడు. అలా వినాయకుడు అందుబాటులో ఉన్న వారికి తలా ఒక పని చెప్తూ ఉన్నాడు. ఈ పొట్టేలు కంసాలి దగ్గరికి వెళ్ళిపోయింది. మంగళసూత్రాలు తీసుకుంది. ఆ మంగళసూత్రాలను నోటితో పట్టుకొస్తూ ఉండగా అది ఎక్కడో జారిపోయింది. వాటి కోసం తన తలను వంచి వెతుకుతూ ఉంది. అలా పొట్టేలు ఇప్పటికీ కూడా వెతుకుతూనే ఉంది. అందుకే పొట్టేలుకు కింద చూపే తప్ప పై చూపు ఉండదు. వినాయకుడి పెళ్లి కోసం మొదలుపెట్టిన గొర్రె కింద చూపు ఇప్పటికీ కూడా అలాగే ఉండిపోయింది. అక్కడి నుండి వినాయకుడు కాస్త ముందుకు వెళ్ళి ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు. ఓ 3 నెలల చింటి పిల్ల వాడిని ఉయ్యాల్లో చూసిన వినాయకుడు చిన్నారిని సమీపించి, ఒరేయ్ ఒరేయ్, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నా పెళ్ళికి నీవు ఉండ్రాళ్ళు చెయ్యాలిరా అన్నాడు. సరేనని ఆ పిల్లవాడు తన 2 చేతులను కుడుములు చేస్తున్నట్లుగా గుండ్రంగా లడ్డూలు చేస్తున్నట్టుగా ఆడించాడు. 3 నెలల ప్రతి బిడ్డ అప్పటి నుండి కుడుములు చేస్తూనే ఉన్నాడు. ఇది అయ్యాక కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడికి ఓ ఏనుగు కనిపించింది. వినాయకుడు, ఆ ఏనుగు తొండను నీ మీద ఎక్కించుకో, మనమిద్దరము ఊరేగింపుకి వెళ్దాము, నన్ను పెళ్లి కూతుర్ని వెతుక్కుంటాను, పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి అన్నాడు. ఆ మాటలు విని ఏనుగు వినాయకుడితో, ఓ అబ్బోయ్, నువ్వు చాలా బరువు, పైగా నీ ముఖం నా ముఖం ఒకేలాగా ఉన్నాయి, అంత బాగోలేదు, నేను నిన్ను ఎక్కించుకోను అంది. ఆ మాటలు విని, ఔరౌరా, నీవు నన్ను ఎక్కిరిస్తావా, మందబుద్ధి అయిపోతావు, ఇంకెప్పటికీ నీకు తెలివి ఉండదు, నడక తప్పిస్తే నీకు ఎందుకు పనికిరావు అని చెప్పి కోపంతో శపించాడు వినాయకుడు. ఆ తర్వాత అక్కడి నుండి ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. ఓ గాడిద ఆ మార్గంలో కనిపించింది. పెళ్లి చేసుకోవాలని తొందరలో ఉన్న వినాయకుడు గాడిద వద్దకు వెళ్ళి, నన్ను నీ మీద ఎక్కించుకో, నేను వెళ్ళాలి అని అడిగాడు.
దానికి గాడిద, నువ్వు చాలా బరువు, నేను మోయలేను అంది. ఆ మాటలకు ఉక్రోషంతో వినాయకుడు, నేను స్థూలంగా ఉన్నానని ఎక్కిరించావు కాబట్టి నీ జన్మంతా కూడా బరువులే మొయ్యాలి, అందుకు తప్ప నువ్వెందుకు పనికిరావు అని శపించాడు. ఎలాగోలాగా తక్కిన పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి. ఆ సమయంలో వినాయకుడికి ఒక పంది కొక్కు కనిపించింది. వినాయకుడు ఆ పంది కొక్కుతో, కొక్కు కొక్కు, నీవు ఒక పని చెయ్యి. పిసినారి వాళ్ళంతా కూడా భూగర్భంలో డబ్బులు దాచిపెడుతూ ఉంటారు. నువ్వు భూగర్భంలోని డబ్బులన్నీ పట్టుకొనిరా, నా పెళ్ళికి ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పాడు. పందికొక్కు అప్పుడు తవ్వడం మొదలుపెట్టింది. ఇప్పటికీ తవ్వుతూనే ఉంది. దానికి డబ్బులు దొరకలేదు, వినాయకుడికి పెళ్ళి కాలేదు. ఆ తర్వాత ఒక ఎలుక కనపడింది. దాని దగ్గరికి వెళ్ళి, నన్ను ఎక్కించుకో, మనం చాలా చోట్లకి వెళ్ళాలి అన్నాడు వినాయకుడు. అందుకు ఆ ఎలుక ఉత్సాహంగా ఒప్పుకుంది. వినాయకుడు ఆ ఎలుక మీద ఎక్కాడు. వినాయకుడేమో స్థూలకాయుడు, ఎలుకేమో చాలా చిన్నది. దానిపై ఎక్కేసరికి అది నెమ్మదిగా వెళ్ళడం మొదలుపెట్టింది. అయితే 1,000,000 దేవతలను పెళ్ళికి పిలవాలి కదా. ఆ పిలిచే క్రమంలో ఎలుక వాహనంగా చేసుకున్న వినాయకుడు ఏడాదంతా కూడా తిరుగుతూనే ఉన్నాడు. ఈ ప్రయాణం ఏడాదంతా కూడా నెమ్మదిగా సాగుతుంది. ఇలా ఉండగా మూడం వస్తుంది. మూడం వస్తే అందుకు ముందు మొదలుపెట్టిన పెళ్లి పనులు పనికిరావు. మళ్ళీ పెళ్లి పనులు మొదలు పెట్టాలి. మళ్ళీ ఈ పనులన్నీ అయ్యి ఆయన జనాలందరినీ పిలిచేసరికి మళ్ళీ మూడం వస్తుంది. అందుకే వినాయకుడి పెళ్ళికి 1000 విఘ్నాలు అంటారు. అప్పటిదాకా కోళ్ళు అరుస్తూనే ఉన్నాయి, పొట్టేళ్ళు వెతుకుతూనే ఉన్నాయి, పందికొక్కులు తవ్వుతూనే ఉన్నాయి. కానీ వినాయకుడి వివాహం మాత్రం కాలేదు. అందుకే ఎవరైనా ఏదైనా పని మొదలుపెట్టి విఘ్నాలు కలిగి ఆటంకాలు వస్తూ ఉంటే వినాయకుడి పెళ్ళికి అన్ని విఘ్నాలే అన్నట్లు మీ పనులు కావటమే లేదు అని అనుకుంటూ ఉంటారు. అలా ఈ సామెత పుట్టింది. ఈ సంకటహర చతుర్థి రోజు సంకటహర చతుర్థి వ్రత కథను వింటే విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది, సకల శుభాలు కలుగుతాయి. ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో భృగిడి అనే ఒక వినాయకుడికి గొప్ప భక్తుడైన ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా శతసేన అనే రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానం వైపు దృష్టి సాగించారు. అతడు దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది. ఆ ఇంద్రం విమానం అద్భుతమైన వెలుక్కి ఆ చలచక్తుడైన దేశపురాజు చత్రసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యం చెందుతూ ఆలకించసాగాడు. ఇక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ వివాహం ఎందుకు ఆపినాడో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరితో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అంతరార్థంగా ఆగిపోయిందని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మళ్ళీ ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజునే ఉపవాసం చేశారో వాళ్ళు పుణ్యఫలాన్ని నాకు ఇస్తే నా విమానం బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులకంతా కలిసి రాజ్యం అంతా కూడా తిరిగారు, అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరు కూడా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకోవడం కనపడింది. సైనికులు వెంటనే, ఎంతో పాపాత్ముల ఇల్లు ఈ స్త్రీలు ఎందుకు గణేష లోకానికి తీసుకెళ్తున్నారు అని ప్రశ్నించారు. దానికి గణేష దూత, నేనంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది, రాత్రంతా నిద్రించి సూర్యోదయ సమయంలో నిద్రలేచి కొంత తినడం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకుంది, ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితాలలో ఒకసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ సునంద లోకానికి కానీ చేరుకోవడం మనం అనంతరం తథ్యమని చెప్పాడు. గణేష్ దూతను అప్పుడు సైనికులు ఎంతో బతిమిలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని. అలా చేస్తే ఆ విమానం బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేశుడు దూత అంగీకరించలేదు. ఆమె దేహం మించి
వీచిగాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి స్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని వివాహం బయలుదేరింది. ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుడు భక్తులందరి దృష్టిలోని ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుని లోకానికి లేదా స్వనంద లోకానికి చేరుతారని, అక్కడ భగవంతుడిని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు. అలాగే ఈరోజు వినాయకుడు తన భక్తుడికి 1000 వరహాలు ఎలా ఇచ్చాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు పేదరికం పోతుంది, ఎన్నటికీ తనగని ఐశ్వర్యం వస్తుంది. ఎంతో అదృష్టం ఉన్నవారు ఈ కథను వినగలుగుతారు. గణపతిగా, విఘ్నేశ్వరుడిగా, విఘ్నేశ్వర క్షేత్రంగా వాతాపి నగరం దేశాంతరాలలోనే పేరు మ్రోగుతున్న కాలంలో పావన మిశ్రుడు అనే ఒక పండితుడు సాయంకాలాల వాతాపి గణపతిగా ఆలయం మంటపంలో పిల్లలకి విఘ్నేశ్వరుడికి సంబంధించిన కథను చెప్తూ ఉండేవాడు. మండపం గోడలపై విఘ్నేశ్వరుడి గాథలు చిత్రాలుగా చిత్రితమై ఉన్నాయి. ఆ చిత్రాలలో వినోదకరమైన ఒక చిత్రాన్ని ఒక పిల్లవాడు గురువుకు చూపించి ఆ కథ చెప్పమన్నాడు. పావన విష్ణుడు అలా కథ ప్రారంభించాడు. పూర్వం ఒక నగరంలో సత్య శర్మ, లోభ గుప్తా అనే 2 వ్యక్తులు ఇరుగు పొరుగున ఉండేవారు. ఉపగుప్తుడి అసలు పేరు లాభగుప్తా, కానీ అతని లోభితనానికి, అత్యాశకు ఉల్ల వాళ్ళంతా కూడా లోభగుప్త అనే పేరును స్థిరపరిచారు. సత్యశర్మ, లోభగుప్త రోజు శివాలయానికి వెళ్ళేవారు. సత్యశర్మ గర్భగుడిలోకి వెళ్ళే దారిలోనే ఉన్న విఘ్నేశ్వర విగ్రహం ముందు ప్రణమిలి స్తోత్రగానం చేశాక శివ దర్శనం చేసుకొని వెళ్ళేవారు. లోహగుప్తుడు గర్భాలయంలోకి ప్రవేశిస్తూనే శివలింగం ముందు సార్కిలపడి పోటీ లాభాలు చేకూర్చమని చాలాసేపు అలాగే ధ్వనిస్తూ ఉండేవాడు. ఒకనాడు సత్యశర్మ శివ దర్శనం చేసుకుని వెళ్తూ ఉండగా లోభగుప్తుడు వస్తున్న సమయంలో నంది విఘ్నేశ్వరుడితో, విఘ్నేశ్వర, నీ భక్తుడు సత్యశర్మ చాలా డబ్బు అవసరంలో ఉన్నాడు, అతన్ని ఆదుకోవలసిన అవసరం లేదా అన్నాడు. అవునోయ్ నంది, నీ సాయంకాలానికి అతనికి 1000 వరహాలు అందిస్తున్నాను అని విఘ్నేశ్వరుడు అన్నాడు. రాత్రి విగ్రహాలు మాట్లాడుకున్న మాటలు ఆశ్చర్యంతో లోభగుప్తుడు విని క్షణం ఆలస్యం చేయకుండా సత్యశర్మ ఇంటికి వెళ్ళి, శర్మ, నువ్వేదో అవసరంలో ఉన్నట్టున్నావు, 500 వరహాలు ఇస్తున్నాను, తీసుకో అని చెప్పి వెళ్ళి డబ్బు తీసుకొచ్చాడు. అడగకుండానే లోభగుప్తుడు డబ్బులు ఇవ్వడంతో ఆశ్చర్యపోయిన సత్యశర్మ, అయ్యా గుప్తగారు, నిన్ననే కదా అసలు వడ్డీలతో మీరిచ్చిన రుణం తీర్చకపోతే ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు, ఈ 500 ఎలాగ తీర్చగలను అన్నాడు. అప్పుడు లోభగుప్తుడు, అదా నీ సందేహం, ఈ 500 తీసుకొని సాయంకాలానికి నీకు లభించిన మొత్తం ఎంత అయితే అంత నాకు ఇస్తే చాలు అన్నాడు. ఆ డబ్బులు తీసుకోవడానికి సత్యశర్మ పటహాయిస్తూ ఉంటే అతని భార్య, ముందు ఆ ద్రవ్యాన్ని తీసుకోండి, అవతల పెళ్లి వాళ్ళు చాలాసేపై కూర్చొని ఉన్నారు అని ప్రోత్సహించింది. ఎందుకంటే సత్యశర్మ కుమార్తెకు అప్పుడే పెళ్లి కుదిరింది. వరుడి తల్లిదండ్రి 500 వరహాల విలువ చేసే నగలు పిల్లకు పెట్టాలని పట్టుపట్టారు. ఇక సత్యశర్మ లోభగుప్తుడితో, అయ్యా, సాయంకాలానికి నాకు లభించింది ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ అలా లభించే ఆస్కారం ఏదీ లేదు. ముందు నసుకుతూ ఉంటే లోభగుప్తుడు, అదంతా వదిలేయి, మనం ఇరుగు పొరుగు వాళ్ళం, ఇప్పుడు నేను ఇస్తే తర్వాత నువ్వు ఇస్తావు, ఈ మాత్రం దానికే మొహమాట పడకు అంటూ 500 వరహాల మూట సత్యశర్మ చేత పెట్టాడు. సత్యశర్మ సత్యసంధుడని లోభగుప్తుడికి చాలా తెలుసు. సాయంత్రం అవుతున్నది. సత్యశర్మకు ఏ వరహాలు అందిన సూచన కనిపించలేదు. అప్పుడు లోభగుప్తుడు కంగారు పడుతూ దేవాలయానికి పరిగెత్తి విఘ్నేశ్వర విగ్రహం తొండం పట్టుకొని, ఏమయ్యా విఘ్నేశ్వర, సత్యశర్మకు 1000 వరహాలు త్వరగా ఇప్పించు మరి అని అంటూ ఉండగా అతని అరచెయ్యి వినాయకుడి తొండం సందున ఇరుక్కుపోయి తీస్తే రాకుండా తొండం మరింత గట్టిగా బిగించి నొక్కి పట్టింది. నొక్కితో లోభగుప్తుడు గిలగిలలాడిపోతూ ఉంటే విఘ్నేశ్వర విగ్రహం నుండి ఇలా మాటలు వినిపించాయి.
లాభగుప్త సత్యశర్మకు 1000 వరహాలు ఎంత త్వరగా నువ్వు ఇప్పిస్తే అంత త్వరగా నీకు విడుదల అని విగ్రహం నుండి వినిపించింది. ఆ మాటలు విన్న లోభగుప్తుడు రెండో చేత్తో నెత్తి నోరు బాదుకుంటూ, అన్యాయం దేవుడా, అన్యాయం, 500 ముందే ఇస్తుంది కదా అని పెడబొబ్బలు పెట్టాడు. అదా సంగతి, 500 ఇచ్చి 1000 పుచ్చుకొని సునాయాసంగా 500 వరహాలు కాజేద్దామని ఎత్తువేశావన్నమాట. ఆశాపాతకుడా, నీ దురాశకు ప్రాయశ్చిత్తంగా సత్యశర్మకు మిగతా 500 ఇవ్వటమే కాకుండా అతడికి ఇచ్చిన రుణాన్ని చెల్లు పెట్టి అతడి కుమార్తె వివాహం నీ స్వంత ఇంటి పెళ్లిగా జరిపించు అని విఘ్నేశ్వర విగ్రహం నుండి గంభీర గర్జన వినిపించింది. తర్వాత లోభగుప్తుడు క్షణాల మీద తన వారిని పిలిపించి సత్యశర్మ మిగతా 500 వరహాలను ఇప్పించి అతని రుణానికి చెల్లు పెట్టించి అతని కూతురు పెళ్లికి గచ్చంతా పెట్టుకున్నాక ప్రమాణం చేశాక అతని చెయ్యి ఇతలికి వచ్చింది. లోబికి మంచి శాస్త్రి జరిగిందని ఊరంతా కూడా చెప్పుకున్నారు. తర్వాత లోభగుప్తుడు సత్యశర్మ కుమార్తె వివాహాన్ని సొంత కూతురు వివాహంలాగా వైభవంగా జరిపించాడు. అప్పటి నుంచి బుద్ధి తెచ్చుకొని లోభగుణాన్ని విసర్జించి అన్యాయంగా ఆర్జించిన ఆస్తిని దాన ధర్మాలకు ధర్మ కార్యాలకు వినియోగించి విఘ్నేశ్వరుడి దయకు పాత్రుడై గొప్ప ధార్మికుడు అనిపించుకున్నాడు. ఇలా కథ ముగించి పావనునీశ్వరుడు విఘ్నేశ్వర ప్రసాదాన్ని తెచ్చి పిల్లలకు పంచాడు. పిల్లలు ప్రసాదాన్ని నోట్లో వేసుకొని ఆనందంగా కేరింతలు కొడుతూ ఇళ్లకు పరిగెత్తారు. అలాగే ఈరోజు వినాయకుడు తన భక్తురాలిని అత్తపోరు నుంచి ఎలా కాపాడాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, అపర కుబేరులుగా మారిపోతారు. వాతాపి గణపతిగా విఘ్నేశ్వర క్షేత్రంగా వాతాపి నగరము దేశాంతరంలోనే పేరు మ్రోగుతూ ఉన్న కాలంలో పావన మిశ్రుడు అనే పండితుడు సాయంకాలం వాతాపి గణపతి ఆలయ మంటపంలో పిల్లలకి పెద్దలకి విఘ్నేశ్వరికి సంబంధించిన కథలను చెప్తూ ఉండేవాడు. మంటపం కూడా గోడలపై విఘ్నేశ్వరుడి గాథలు చిత్రాలు చిత్రితమై ఉన్నాయి. రోజు ఆ చిత్రాలలో ఏనుగు గుహలో ఉన్న చిత్రాన్ని ఒక పిల్లవాడు గురువుకు చూపించి ఈ కథ చెప్పమన్నాడు. పావన మిశ్రుడు అలా కథ ప్రారంభించాడు. కళ్యాణి నగరంలో కలహకంటి అనే ధనికురాలు ఉండేది. ఆమె అసలు పేరు కలకంటి. కానీ ఆమె ఎప్పుడు అందరితో కలహాలు పెట్టుకోవడం వలన ఆమెను అందరూ కలకంటిగా పిలిచేవారు. కోడలు పుట్టిటి నుంచి ఎక్కువగా నగలు పట్టుకురాలేదని సాధింపుతో రాచి రంపాన పెట్టి చివరకు నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టింది. కలహకంటి ఆ కోడలి పేరు సౌదామిని పుట్టెడు దుఃఖంతో పుట్టింటికి బయలుదేరి దారి తప్పి అరణ్యంలో పడి ఆకలితో పొట్ట మండిపోతూ ఉంటే ఒక వెలగ చెట్టు దగ్గర పడిపోయింది. తను పుట్టింటికి వెళ్ళి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే తన పెళ్లికి చేయించిన నగలకే తండ్రి అప్పుల పాలయ్యాడు. ఇంకా నగలు పెట్టలేడు. అంచేత ఆ కీకారణ్యంలో చావటం మేలని అనుకుంటూ ఉండగా చెట్టు నుండి ఒక వెలుగపండు రాలి దొర్లుకుండు అందుకో అన్నట్టుగా ఆమె చేతి దగ్గర ఆగిపోయింది. దాన్ని పట్టుకొని సౌదామిని లేచి కూర్చుంటూ ఉండగా భూమి అదిరేలాగా ఒక పెద్ద ఏనుగు పరుగున రావటం కనిపించింది. సౌదామిని చిన్నతనం నుంచి విఘ్నేశ్వరుడిపై గొప్ప భక్తి విశ్వాసాలు కలది. దాంతో ఆమె విఘ్నేశ్వరుని తలుచుకొని ఏనుగు పాదాల కింద పడి చావాలని ఎదురు వెళ్ళింది. ఏనుగు టక్కున ఆగిపోయింది. ఏనుగు సౌదామిని చేతిలో ఉన్న వెలగపండును తొండంతో తీసుకొని నోట వేసుకొని దీవిస్తూ ఉన్నట్టుగా తొండంతో సౌదామిని తల నిమిరి చెయ్యి పట్టుకొని తిన్నగా ఒక పెద్ద గుహ దగ్గరకు తీసుకొని వెళ్ళింది. గుహ ద్వారాన్ని మూసి ఉన్న కొండంత రాతిని గులకరాయిలాగా తొండంతో లాగేసి గజరాజు లోపలికి వెళ్ళి కొంత సమయం అయ్యాక రత్నాల నగలను కట్టెలు కట్టుగా తొండంతో తీసుకొచ్చి సౌదామిని ముందు కుప్పవేసింది. చంద్రహారాన్ని కంఠాభరణాలని ఆమె మెడ నిండా వేసి తండ్రి బిడ్డను బుజ్జగించి చెప్పినట్టుగా వీపు నిమిరి మిగతా నగలు ధరించి తక్కినవి మూట కట్టుకొని తీసుకొని వెళ్ళమని సైగ చేసి చెప్పింది సౌదామిని. అలాగే చేశాక ఏనుగు ఆమెను అరణ్యం దాటించి కళ్యాణి నగర సమీపాన విడిచి అరణ్యంలోకి పోయింది.
ఇక సౌదామిని అత్తగారింటికి వెళ్ళిపోయింది. బంగారు విగ్రహంలాగా నగలతో తలుక్కున దేదీప్యమానంగా మెరుస్తూ ఉన్న కోడల్ని చూసి కలహకంటి నిర్ఘాంతపోయి సంభాళించుకొని కోడల్ని ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఆమెతో ప్రేమ నటించి మెల్లమెల్లగా ఆ నగలన్నీ కూడా ఎలా వచ్చాయో తెలుసుకుంది. సౌదామిని కూడా అడవిలోకి జరిగిందంతా కూడా చెప్పింది. కోడలు చెప్పిందంతా కూడా విని ఏనుగుకు కేవల పండ్లు అంత ఇష్టమన్నమాట అని ఇచ్చి వెంటనే సంతకు వెళ్ళి సంచి నిండా వెలగ పండ్లు కొనుక్కొని వచ్చింది. కలహకంటి ముక్కలు నింపుకొని రావడానికి ఒక గడ్డి గోతాన్ని భుజాన వేసుకొని వెలగపండు సంచితో కలహకంటి బయలుదేరింది. అరణ్యంలో ప్రవేశించి కోడలు చెప్పిన గుర్తుల ప్రకారం ఎంత వెతికినా వెలగ చెట్టు కనబడక విసిగిపోయి ఒక చింత చెట్టు కింద చితికిలబడింది. తినాలని వెలగపండు తీసింది. తినాలని తీసిన ఎలాగోలో నిగ్రహించుకొని వెలగపండు చేత్తో ఎత్తి పట్టుకొని గొంతు సవరించుకొని ఏనుగా రావే వెలగపండు తినవే కోరికలన్నీ తీర్చవే, ఏనుగా రా, వేగంగా రా అంటూ భజన పాట మొదలుపెట్టింది. ఎంతసేపు పాట పాడినా ఏనుగు రాలేదు. కానీ అడవి దద్దరిల్లేగా గాండ్రుమని అరుపు వినిపించింది. అది ఏనుగు కీంకారం కాబోలు అనుకొని కలహకంటి సంతోషపడుతూ మెడ చాచి చూడగా పెద్ద పులి దూకుతూ రావడం కనిపించింది. భుజం మీది గోతాన్ని వదలకుండా కలహకంటి తిరిగి చూడకుండా పరిగెత్తి రొప్పుతూ పడిపోయింది. ఆ పడడం కూడా సరిగ్గా గుహ దగ్గరే పడింది. ఆ తెరిచి ఉంది. అదే నగలు ఉన్న వినాయక గుహ అనుకొని తన అదృష్టానికి కలహకంటి పొంగిపోతూ గుహలోనికి వెళ్ళింది. గుహలో కుప్పలు తెప్పలుగా ఉన్న నగల్ని చూసి పిచ్చెత్తిన దానిలాగా తల మునిగేలాగా నగలన్నీ వేసుకొని గోతం నిండా నగం కుక్కి మూతి కట్టి ఎత్తలేక ఎత్తి మొయ్యలేక మోస్తూ నడవలేక నడుస్తూ గృహ మొదటికి వచ్చేసరికి గుహ మూతబడి ఉంది. ఎదురుగా చీకటిలో ఎర్రగా మెరుస్తున్న కళ్ళతో తెల్లగా మెరుస్తున్న కోర పళ్ళతో పగలపడి నవ్వుతున్న పెద్ద బ్రహ్మరాక్షసి చీకటిలాగా కనిపించింది. ఆ భూతం ప్రతిధ్వనితో గుహ కనిపించిపోయేలాగా, ఓహో కలహకంటి, నువ్వు కోడలిని కాల్చుకొని తినే అత్తవైతే నేను అత్తలను చిత్రహింసలతో తినేసిన కోడల్ని, నా చరిత్ర విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించింది. వెనకటికి నేను చూరకత్తి లాంటి అందెకత్తెను. అమ్మ నాన్న పెట్టిన పేరు కలహంస. కాపురానికి వెళ్ళాక నా నోటి త్రుతాపానికి ఆ ఊరంతా కూడా నేను సంపాదించుకొని అర్థపరుచుకున్న పేరు కలహ దుందివి. నువ్వెంత చెడ్డ అత్తవో కలహకంటి. నా అత్త అంత ఉత్తమురాలు, పరమ సాధువు. నేను కాపురానికి వెళ్ళి ఏడాది తిరగకుండానే నా మొగుడు ఇల్లు విడిచి దేశాల పాలయ్యాడు. అంటే నేనెంత ఉత్తమ ఇల్లులాలినో ఊహించుకో. నాకు నగల పిచ్చి ఇంత అంతా కాదు. బంగారు పంటలు పండే భూములు గటలు అమ్మించి నగలు చేయించుకున్నాను. మా అత్త ముక్కు పుల్లతో సహా అన్నీ నాకే ఇచ్చేసింది. అటువంటి అమాయకురాలైన అత్తను ఒక్క పూట అయినా సరిగ్గా తినిపించేదాన్ని కాదు. చిక్కి శీల్యమైన వృద్ధురాలి చేత ఇంటి చాకిరీ అంతా కూడా చేయించేదాన్ని. చివరికి నా అత్త మా అమ్మ విసిగిపోయి వాతాపి క్షేత్రంలోనే విఘ్నేశ్వరి దర్శించి అక్కడే కన్ను ముద్దామని బయలుదేరారు. నా అత్త చేతిలో ఉన్న చిన్న మూట చూసి అదేమిటని దూకుడుగా దానిని లాక్కోవడంలో ఆవిడ తూలి పడిపోయి ఆయాసంతో రుప్పుతూ కనిమూసింది. అంతవరకు ఎంతో సహనంతో నా అత్యాచారాలన్నీ చూస్తూ పల్లెత్తు మాట అనని నా మామగారు ఆపలేని దుఃఖంతో పైకు విగిన కోపంతో, పాపిష్టిదాన, నువ్వు నా కోడలివైపోయినావు, లేకపోతే శపించేవాణ్ణి. అప్పటికైనా నా ఒక కొడుకు తిరిగి వస్తాడని, నువ్వు వాణ్ణి సుఖపెట్టగలవని ఆశతోటే అన్నీ సహించాము. కలసారి కోరుకుతున్నాను, వాడొస్తే సరిగ్గా చూడు అని చెప్తూ అలాగే ప్రాణాలు విడిచి భార్యతోటి సహగమనం చేశాడు. ఆయన గొప్ప నిష్ఠాపరుడు, తపశ్శాలి. అదే సమయంలో ఒక సన్యాసి అక్కడికి వచ్చాడు. ఆ అత్తమామల మృతదేహాల దగ్గర ఉన్న మూటను తీసి విప్పాడు. అందులో 2 చిగురుల బట్టలు తప్ప మరేమీ లేవు. ఆ సన్యాసి నన్ను
వజ్రాల్లాంటి కళ్ళతో కాల్చేస్తున్నట్టుగా చూస్తూ నువ్వు బ్రహ్మ రాక్షసిగా పుట్టవలసిన దానివి అని అన్నాడు. అంతే తర్వాత ఆ సాధువే వృద్ధ దంపతుల ఉత్తర క్రియలు జరిపించి వెళ్ళిపోయాడు. ఆ సన్యాసి ఎవరో కాదు, నా రూప విలాసాలకు పరవశించి కోరి చేసుకున్న నా భర్తే అని బ్రహ్మరాక్షసి చెప్పి కాసేపు ఆగి మళ్ళీ చెప్పసాగింది. నా నగల పిచ్చి ధన వ్యామోహం నన్ను ఎంతవరకు ఈడ్చుకు వచ్చాయి అంటే నేను కొంతమంది గజ దొంగలను చేరదీశాను. దొంగల రాణి అనిపించుకున్నాను. ఈ గుహలోనే దొంగలు గొప్ప గొప్ప నగలను ధనరాశులను పోగు చేసుకుంటూ పోతూ ఉంటారు. అంతా నా సొంతం చేసుకోవాలని దొంగలకు విషభోజనం పెట్టాను. వాళ్ళు చచ్చే ముందు చావు తెగింపుతో కసిగా నన్ను ఇందులో ఉంచి గుహను పెనుబండతో కప్పేశారు. కలహకంటి ఇదే గుహలో ఆ నగల్ని ధనరాశుల్ని చూసుకుంటూ అలాగే మాడి మాడి కన్ను మూసి ఇలాగా భూతాన్నయ్యి పడి ఉన్నాను. నీకు బుద్ధి వచ్చేలాగా చేస్తే నా పిశాచ జన్మ శాపం తీరిపోతుందని గృహలోనికి వచ్చిన ఏనుగు వల్ల తెలిసింది. ఏనుగు నీ కోడలికిచ్చినవన్నీ కూడా అసలు నగలే. ఇప్పుడు నువ్వు పెట్టుకున్నవన్నీ కూడా అత్యాశ కొద్దీ పోగు చేసి గోతం నిండా కట్టుకున్నవేమియో చూసుకో అన్నది బ్రహ్మరాక్షసి. అప్పుడు కలహకంటి భుజాన్నెత్తుకున్న గోతం విప్పదీసి చూస్తే దాంట్లో నుంచి పాములు, జెర్లు, కొండ తేళ్ళు ఊడిపడుతూ చరాచర గృహ నలుమూలలకు తాకాయి. ఒంటి మీద పాములు, తేళ్ళు పాకుతూ ఉంటే బెంబేలు పడిపోతున్న కలహకంటిని చూసి గుహ మారుమ్రోగుతూ ఉండగా బ్రహ్మరాక్షసి వికవిక నవ్వుతూ, నువ్వు కోడల్ని కాల్చుకొని తినే కలహకంటివి, నేను అత్తనమామల్ని ఉసురు పోసుకున్న కలహ దుంబిని. ఉత్తమురాలైన నీ కోడల్ని మంచిగా చూసుకుంటే సరే, లేదా ఈ గుహలో నాలాగా బ్రహ్మరాక్షసిపై పడి ఉండటం ఖాయం. ఇక నీ వంతు అవుతుంది. విన్నావా కలహకంటి అని చెప్పింది. అప్పుడు కలహకంటి లెంపలు వేసుకుని రాక్షసికి దండం పెట్టి, బుద్ధి వచ్చింది, కోడల్ని పువ్వుల్లాగా చూసుకుంటాను, గుహ నుండి నన్ను బయటకు పంపించు అని అన్నది. అరణ్యం దాటించు అని మొరపెట్టుకున్నది. ఇక బ్రహ్మరాక్షసి కలహకంటికి అడవి దాటించి కళ్యాణి నగరం పోలిమేర తీర్చి, మాట తప్పావో బ్రహ్మ పిశాచివై గుహలో ఉంటావు, జాగ్రత్త అని హెచ్చరించి బగ్గుమని మండిపోయి అదృశ్యమైపోయింది. కలహకంటి బ్రతుకు జీవుడా అంటూ ఇంటికి విరవిరా వెళ్ళి సౌదామిని ముందు మోకరిల్లి మోకాళ్ళు పట్టుకొని, అమ్మ సౌదామిని, నన్ను మన్నించు. కొడుకు కోడలు చలక గోరింకల్లాగా ఉంటే చూసి సంతోషించటం కంటే నాకు కావాల్సింది ఏమీ లేదు అంది. అత్త పరివర్తనానికి కారణం విఘ్నేశ్వరుడి కటాక్షమని సౌదామిని సంతోషించింది. కలహకంటి తిరిగి కలకంటిగా మారింది. ఆమె ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. పావన మిశ్రుడు అనే కళ ముగించి, పిల్లలు ఏనుగు ఎవరో చెప్పుకోండి చూద్దాం అన్నాడు. పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఆనందోత్సాహాలతో గెంతెత్తి విఘ్నేశ్వరుడు మన విఘ్నేశ్వరుడే అంటూ బొల్లున లేచి ప్రసాదం తీసుకొని ఇళ్లకు వెళ్ళిపోయారు. అలాగే ఈ సంకటహర చతుర్థి రోజు లక్ష్మీదేవి పార్వతీదేవికి పుట్టిన జయశ్రీ కథను వింటే పట్టిందల్లా బంగారం అవుతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఒకానొకప్పుడు లక్ష్మీదేవి మానస సరోవరంలో జలకమాడుతూ ఉండగా పార్వతీదేవి విష్ణు వేషం ధరించి లక్ష్మిని సమీపించింది. నవ మోహనంగా కనిపించిన నారాయణుడివి లక్ష్మీదేవి చూసింది. నారాయణుడి వేషంలో ఉన్న పార్వతికి కూడా లక్ష్మి సౌందర్యం మనోహరంగా కనిపించింది. ఇద్దరు సాభిప్రాయంగా చూసుకున్నారు. ఆ చూపుల కలయికలో సరోవరంలో ఒక స్వర్ణ కమలం లేచింది. అందులో దగదగా మెరిచిపోతున్న పసిపాప ఉన్నది. లక్ష్మి నారాయణుడి దగ్గర చేరి కౌగిలించుకున్నది. అప్పుడు పార్వతీదేవి పగలబడి నవ్వుతూ, నేను నారాయణుడి కాదు, లక్ష్మి అని నిజ రూపంతో కనిపించింది. అప్పుడు లక్ష్మి పార్వతీదేవితో, అన్నకు తగ్గ చెల్లెలివే, నారాయణి అనిపించుకున్నావులే అన్నది. అందుకు పార్వతీదేవి, అప్పుడు విష్ణువు మోహిని రూపంలో శివుని మాయపుచ్చిన దానికి ఇది చెల్లి చేసుకో అన్నది. ఇంకొక వైపు స్వర్ణ కమలంలోని పసిదాన్ని చూసి లక్ష్మీదేవి పార్వతీదేవి ఇద్దరు మురిసిపోయారు. అపారమైనటువంటి ప్రేమ పుట్టి చేతుల్లోకి తీసుకున్నారు ఆ పసిపాపను. అప్పుడు విఘ్నేశ్వరుడు వచ్చి, తల్లులారా, మీ ఇద్దరి అంశాలతో అవతరించిన ఈ బిడ్డ పార్వతీ పరంగా జయ, లక్ష్మీ పరంగా శ్రీ,
కలిసి జయశ్రీగా పేరు పొందుతుంది. ఆమెకు వరుడు కూడా శివకేశవుల అంశతో అవతరించి ఉన్నాడు అని చెప్పి పసిదానితో ఉన్న స్వర్ణ కమలాన్ని కావేరీ నదిలో ఉంచి రమ్మని వాయుదేవుడికి చెప్పాడు. వాయుదేవుడు అలాగే జయశ్రీని కావేరీ నదికి చేర్చాడు. దక్షిణ ప్రాంతాన్ని పాలించే చక్రవర్తి స్వర్ణ కమలంలో కనిపించిన బాలికను వరప్రసాదంగా లభించిన పుత్రికగా తీసుకుని వెళ్ళి నామకరణ మహోత్సవం జరిపించుతూ ఉండగా ఆకాశవాణి ఈ పాపకు జయశ్రీ అని పేరు పెట్టండి అని పలికింది. చక్రవర్తి కూడా ఆ పేరే పెట్టాడు. తర్వాత జయశ్రీ రాకుమారిగా పెరిగి ముల్లోకాల్లో తనంతటి సౌందర్యవతి సహసవంతురాలు ఉండదు అనిపించుకున్నది. జయశ్రీకి రాజభవనం కట్టే ప్రకృతి సౌందర్యంతో నిండి ఉండే అరణ్యాల్లో నివసించటమే ఇష్టంగా ఉండేది. విల్లమ్ములు ధరించి వన్యమృగాలను అదుపులో ఉంచుతూ తిరుగుతూ ఉండేది. ఇంకొక వైపు హరిహరాంశలతో స్వామి అయ్యాక అబ్బాయి అవతరించాడు. స్వామి కైలాసం వెళ్ళి విఘ్నేశ్వర కుమారస్వామిని కలుసుకోవాలని ఎన్నాళ్ళుగా అనుకుంటూ ఉన్నాడు. ఒకనాడు స్వామి అలాగే వెళ్ళాడు. విఘ్నేశ్వరుని కుమారస్వామిని కలుసుకొని ఆనందంగా ముచ్చటలాడుతూ మానస సరోవర జల విహారం చేస్తూ ఉండగా విఘ్నేశ్వరుడు స్వామితో, ఈ మానస సరోవరంలోని లక్ష్మీ పార్వతుల తేజస్సులతో నీకు కాబోయే దేవేరి ఉదయించింది అని అన్నాడు. స్వామికి కుతూహలం కలిగిన అణుచుకున్నాడు. స్వామి కొంతకాలం అక్కడ గడిపి వెళ్ళబోతూ ఉన్నప్పుడు విఘ్నేశ్వరుడు స్వామితో, స్వామి, మాకంటే పెద్దవాడివైన నీవు బ్రహ్మచరిగా ఉండటం బాగాలేదు, సత్పరంగా నీకు కళ్యాణం తప్పదు అన్నాడు. తర్వాత కుమారస్వామి విఘ్నేశ్వరుడు స్వామికి ఘనంగా వీడ్కోలు ఇచ్చారు. స్వామి నిజ నివాసానికి చేరుకున్నారు. ఒకనాడు స్వామి వినోదంగా పెద్ద పులి మీద స్వారీ చేస్తూ అరణ్యంలో తిరుగుతూ ఉండగా పులిని కదలనివ్వకుండా చుట్టూరా బాణాలు రివ్వు రివ్వున నాటుకున్నాయి. స్వామి బాణాలు వచ్చిన దిశగా కోపంగా చూశాడు. కోపం పటాపంచలైంది. ఎందుకంటే అక్కడ విల్లమ్ములతో టీవీగా నిలుచొని చిరునవ్వు విసిరిన జయశ్రీ కనిపించింది. స్వామి గుండెల్లో ఆ చూపులు బాణాల్లాగా గుచ్చుకున్నవి. స్వామి అంతర్ధానమయ్యాడు. జయశ్రీకి స్వామిని గురించి విఘ్నేశ్వరుడు కలలో అది వరకే చెప్పి ఉన్నాడు. జయశ్రీ అతని కోసమే అరణ్యాల్లో తిరుగుతున్నది. నారాయణుడి ఆదేశంతో చక్రవర్తి జయశ్రీకి స్వయంవరం ఏర్పాటు చేశాడు. రాజాది రాజులుగా మారు రూపాలతో ఇంద్రాది దేవతలు కూడా వచ్చారు. స్వామి ఒక సాధారణ శబర యువకుడి రూపంలో విల్లమ్ములు ధరించి పెద్ద నల్లని కుక్కను వెంటబెట్టుకొని వచ్చాడు. రాజాది రాజులు టీవీ ఒలకబోస్తూ శబర యువకుని అతని పెంపుడు కుక్కను ఎగతాళి చేశారు. స్వామి సింహద్వారానికి అడ్డంగా అందరినీ కారాగారంలో బందీలు చేసినట్టుగా కుక్క మీద కూర్చున్నాడు. కుక్క పెద్ద పులిగా మారింది. భయంకరంగా గాండ్రుమన్నది. జయశ్రీ స్వామిని గుర్తించి చరచరా వచ్చి వరమాల వేసి వరించింది. స్వామి జయశ్రీని పులి మీద ముందు కూర్చుండబెట్టుకున్నాడు. దేవతలకు కోపం వచ్చింది. శబర యువకుని మీద మూకుమ్మడిగా విరుచుకుపడి ఆయుధాలను తీశారు. స్వామి విల్లమ్ములు తీసి అందరినీ ఎదుర్కొన్నాడు. అతని బాణ ప్రయోగ దాటికి దేవతలు చెల్లాచెదరై నిజ రూపాలతో అస్త్రాలను ప్రయోగించారు. స్వామిని ఎలాంటి అస్త్రము తాకలేకపోయింది. ఇంద్రుడి వజ్రాయుధం కూడా పనికి మాలినది అయినది. అప్పుడు స్వామి తన నిజ రూపంతో హరిహర స్వామిగా సాక్షాత్కరించాడు. దేవతలు చేతులు ఎత్తి నమస్కారాలు చేశారు. శరణం స్వామి అన్నారు. స్వామి జయశ్రీల కళ్యాణం దేవాది దేవతల మధ్య వైభవంగా జరిగింది. జయశ్రీతో స్వామి నిజ నివాసానికి వెళ్ళాడు. అలాగే ఈరోజు వినాయకుడు ముందు గుంజీలు ఎందుకు తీశారో కథను వింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు అన్నా చెల్లెలు. ఒకసారి శ్రీ మహావిష్ణువు తన బావగారైన శివుడిని కలపడానికి కైలాసానికి వెళ్ళాడు. వెళ్తూనే తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని, గద మొదలైన ఇతర ఆయుధాలను ఒక పక్కన విడిచిపెట్టాడు. అక్కడే బాల గణపతి ఆడుకుంటూ ఉన్నాడు. గణపతి చాలా అల్లరివాడు. బంగారు కాంతులతో వెలిగిపోతూ ఉన్న సుదర్శన చక్రం చటక్కున లోపలికి వేసుకొని మౌనంగా కూర్చున్నాడు. మాటల మధ్యలో తన చక్రం గుర్తొచ్చిన విష్ణుమూర్తి
ఎక్కడుందా అని వెతకడం మొదలుపెట్టాడు. ఏం వెతుకుతున్నావు మామయ్య అని గణపతి అడగా, సుదర్శన చక్రాన్ని వెతుకుతున్నా అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఇంకెక్కడుంది మామయ్య, చక్రం నేను తినేశానుగా అని నవ్వేశాడు గణపతి. విష్ణువుకు ఏమో గణపతి అంటే మహా ఇష్టం. గణపతిని ఏమీ అనలేడు. అందువల్ల బాబాబు అది రాక్షసులను అడలుగొట్టి సంహారం చేసే మహా సుదర్శన చక్రం. దానిని బయటకు విడిచిపెట్టు నాయన అని నానా రకాలుగా బతికిలాడాడు విష్ణువు. గణపతి పట్టు వదలలేదు. ఇక చేసేదేమి లేక విష్ణువు తన కుడి చేతులతో ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకొని గణపతి ముందు గుంజీలు తీశాడు. విష్ణువు చేసే పని గణపతికి విచిత్రంగా అనిపించడమే కాకుండా విపరీతమైన నవ్వు తెప్పించింది. గణపతి కడుపు నొప్పి వచ్చేంతగా నవ్వాడు. ఇలా నవ్వటంలో ఆయన కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పటి నుంచి గణపతి ముందు గుంజీలు తీసే సాంప్రదాయం వచ్చింది. గణపతి ముందు గుంజీళ్ళు మొట్టమొదటగా తీసింది విష్ణువే. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు చేత గుంజీళ్ళు తీయించిన గణపతి మనల్ని అనుగ్రహించుగాక. గణపతి ముందు తీసే గుంజీళ్లలో ఆరోగ్య రహస్యం కూడా ఉంటుంది. గుంజీళ్ళు తీయటం వల్ల మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి మేధస్సు వృద్ధి చెందుతుంది. అలాగే గణపతిని ఏకదంతుడు అని పిలుస్తూ ఉంటారు. దాని వెనుక కూడా ఒక కథ ఉంది. కార్తవీర్యార్జునుడిని సంహరించిన తర్వాత పరశురాముడు పరమశివుడు దర్శించుకోవడానికి కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముని అడ్డగించి ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు పడదు అన్నారు. పరమేశ్వరుని దర్శించుకోకుండా నన్ను అడ్డగించడానికి నీవెవడివి అంటూ పరశురాముడు వినాయకుడిపై నిప్పులు చెరిగాడు. మాట పెరిగి ఇద్దరికి యుద్ధం మొదలైంది. వినాయకుడు తన తొండంతో పరశురాముని పైకెత్తి గిరగిర తిప్పి కిందకి పడేశాడు. దెబ్బకు పరశురాముడు కళ్ళు బయర్లు కమ్మాయి. కొద్ది క్షణాలకు తెప్పరిల్లిన పరశురాముడు పట్టరాని ఆగ్రహంతో తన చేతిలోని గండ్రగొడ్డల్ని వినాయకుడికి విసిరాడు. గొడ్డలి తాకిడికి ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడి పార్వతీ పరమేశ్వర్లు బయటికి వచ్చారు. దంతం విరిగి నెత్తురుగిన బాల గణపతిని చూసిన పార్వతీదేవి పరశురాముని మందలించింది. అపరాధానికి మన్నించమంటూ క్షమాపణ వేడుకున్నాడు పరశురాముడు. అంతటితో ఆ కథ ముగిసిన వినాయకుడు ఏకదంతుడుగానే పేరు పొందాడు. వినాయకుడికి ఏకదంతుడు అనే పేరు రావడానికి మరొక కథ కూడా ఉంది. వ్యాసుడు తన భారతాన్ని రాయాలి అనుకున్నప్పుడు తలు చెప్పే వేగాన్ని అందుకుని రాతగాడు అతనికి ఎవరు కనిపించలేదు. చివరికి విఘ్నాధిపతి అయిన వినాయకుడిని తన ఇబ్బందిని తొలగించమని ప్రార్థించాడు. మీరు భారతాన్ని చెప్తూ ఉంటే దానిని అక్షరబద్ధం చేయడానికి నేను సిద్ధమై, కానీ ఎక్కడ మీరు ఆరగకుండా చెప్తూనే ఉన్నారు అన్న షరతును విధించాడు గణేశుడు. ఆయన అలాంటి షరతును విధించడంలో ఒక ధర్మ సూక్ష్మం లేకపోలేదు. మనకు తెలిసిన విషయాన్ని నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు వీలైనంత త్వరగా చెప్పుకోవాలి. అలా కాకుండా జరిగిన దానికి మన వివరణలు విశ్లేషణలు కూడా జోడించి చెప్పాలి అనుకుంటే నిదానంగా ఆలోచిస్తూ చెప్తాము. అందుకని టకటక భారతాన్ని చెప్పమన్నాడు వినాయకుడు. మరి వ్యాసుడు తక్కువవాడా? నేను అసువుగా భారతాన్ని చెప్తాను. సరే, నువ్వు దానిని అర్థం చేసుకుంటూ రాయాలి సుమా అన్న షరతును ఆయన విధించాడు. ఎందుకంటే అర్థం చేసుకుంటూ రాస్తే తప్పులు దొరలవు. దానివల్ల రాసేవారికి దీర్ఘకాలిక జ్ఞానము లభిస్తుంది. అలా వ్యాసుని వేగానికి తగినట్లుగా భారతాన్ని రాసేందుకు గణేశుడు తన దంతాన్ని ఇరిచాడని చెప్తూ ఉంటారు. అలాగే ఈరోజు గణపతి ఆకలి ఎంతటితో ఎలా ఉంటుందో తెలిపే ఈ కథను వింటే పట్టిందల్లా బంగారం అవుతుంది. ఓసారి సంపదకు అధిపతి అయిన కుబేరుడికి తన వైభవాన్నంతా కూడా దేవతలకు ప్రదర్శించాలనే కోరిక మొదలైంది. అందుకోసం అంగరంగ వైభవంగా ఒక విందును ఏర్పాటు చేశారు. దానికి 3,000,000 దేవతలను పిలవటం మొదలుపెట్టాడు. అలా శివుణ్ణి కూడా తన విందుకు ఆహ్వానించేందుకు కైలాసాన్ని చేరుకున్నాడు కుబేరుడు.
అక్కడ కొలువై ఉన్న శివపార్వతులను దర్శించుకొని వారిని తన విందుకు రమ్మని ఆహ్వానించాడు. కుబేరుని పాలకం, అతని మాట తీరు గమనించిన శివపార్వతులకు అతని ఆహ్వానం వెనుక ఉన్న దర్పం అర్థమైపోయింది. నీవు ఎందుకు రావాలని ఉంది, కానీ భవిష్యత్ నీళ్ళు కాకపోతే ఇంకోలు. అందుకనే నాకు బదులుగా నీ కుమారుడు వినాయకుడిని బదులుగా పంపుతాను అన్నాడు పరమేశ్వరుడు. ఆ మాటలకు కుబేరుడు కొంత నిరాశ చెందిన గణేశుడు కూడా శివుని ప్రతినిధే కాబట్టి ఆయన ముందు తన అలకాపురి వైభవాన్నంతా కూడా ప్రదర్శించాలని అనుకున్నాడు. ఇంతలో రోజు రానే వచ్చింది. ఒక్కొక్కరుగా దేవతలందరూ కూడా కుబేర రాజధాని అలకాపురికి చేరుకున్నారు. వారికి తన రాజ్యంలోని సంపదనంతా కూడా చూపించి మురిసిపోతూ ఉన్నాడు కుబేరుడు. ఆ సమయంలో గణేశుడు అలకాపురిలో ప్రవేశించాడు. గణేశుడిని చూసిన కుబేరుడు ఆయనను సకల మర్యాదలతో ఆహ్వానించి తానే దగ్గరుండి తండ్రి తన వైభవాన్ని చూపించడం మొదలుపెట్టాడు. ఇంతలో విందు మొదలైంది. విందు కోసం తయారు చేసిన వందలాది భక్ష్యాలను చూడటంతో ఆహ్వానితుల కడుపు నిండిపోతుంది. వినాయకుడు మాత్రం తన ముందున్న ఆహారాన్ని చిటికెలో పూర్తి చేసి పారేశాడు. ఆపై అతనికి ఎంత వడ్డిస్తే అంత ఆహారాన్ని కళ్ళు మూసుకొని తెరిచే అంతగా ఆలకించడం మొదలుపెట్టాడు. వినాయకుడికి మరింత ఆభరణాలు అందించేందుకు సేవకులంతా కూడా అటు ఇటు తిరుగుతూ పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. వందలాది మంది కోసం వండిన ఆహారం అంతా కూడా వినాయకుడి ఆకలిని తీర్చలేకపోయింది. రాజ్యంలో ఎక్కడెక్కడున్న ఆహారాన్ని తీసుకొని వచ్చి వడ్డించిన ఉపయోగాలు లేకుండా పోయింది. ముక్కోటి దేవతల సాక్షిగా కుబేరుడు వినాయకుడి ఆకలి తీర్చలేక నిస్సహాయంగా నిల్చుండిపోయాడు. ఆకలి తీరిన వినాయకుడు మాత్రం తన ముందు ఏది కనిపిస్తే దానిని పుట్టుకొని పేయడం మొదలుపెట్టాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తన అలకాపురి రాజ్యం మొత్తం కూడా వినాయకుడి ఆకలికి ఆజ్యమైపోతుందని అర్థమైపోయింది కుబేరుడికి. వెంటనే పరిగెలెత్తుకుంటూ కైలాసానికి చేరుకున్నాడు. జరిగిందంతా కూడా శివుడికి వివరించి శరణు వేడుకున్నాడు. నాకు బుద్ధి వచ్చింది. ముల్లోకాలకు అధిపతివైన నీ నుండి నా అన్నయ్య ప్రదర్శించాలనుకున్నాడు. ఇప్పుడు నా అస్తిత్వానికి ముప్పు వచ్చింది. దయవుంచి నన్ను రక్షించు అంటూ సరిగిలపడ్డాడు. కుబేరుని వేల మాటలు విన్న శివుడు చిరునవ్వుతో భక్తి వినయాలతో ఇప్పుడు గుప్పెడు మెతుకులతో కనీసం అర్పించిన అతని ఆకలి తీరుతుంది. దర్పంతో నా కడుపు నింపాలని మాత్రం సాధ్యం కాదు అంటూ ఒక గుప్పెడు మెతుకులను ఆయన చేతిలో వేశాడు. పరమేశ్వరుడు అందించిన ఆ గుప్పెడు మెతుకులను చేత పట్టుకుని పరుగున అలకాపురిని చేరుకున్నాడు కుబేరుడు. అక్కడ తన ఆకలితో ఏకంగా అలకాపురిని భక్షించేందుకు సిద్ధంగా ఉన్న వినాయకుడికి చేతులు జోడించి సింహ అందించిన గుప్పెడు మెతుకులను ప్రసాదంగా అర్పించాడు. ఆ గుప్పెడు మెతుకులతో వినాయకుడి ఆకలి తీరిపోయింది. గణేశుడి ఆకలితో చిన్న భిన్నమైపోయిన తన రాజ్యాన్ని, చిన్నబోయిన తన పరివారాన్ని చూసుకొని కుబేరుడు సానుడై ఉండిపోయాడు. వినాయకుడు మాత్రం బొజ్జను తడుముకుంటూ చిరునవ్వుతో కైలాసానికి బయలుదేరాడు. ఎంతటి వారైనా గర్వం పనికి రాదన్న నీతి ఈ కథలో కనిపిస్తూ ఉంది. అంతేకాదు, దర్పంతో కాలకుండా భక్తితోనే ఆ గణపతి మనస్సును జయించగలమన్న బోధ వినిపిస్తుంది. అలాగే ఈరోజు మానవ ప్రయత్నం లేకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడని తెలిపే ఈ కథను వింటే రాజయోగం పడుతుంది. అనగనగా ఒక ఊర్లో సోమేష్ అనే కుర్రవాడు ఉండేవాడు. అతను ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా వినాయకుడి గుడికి వెళ్ళి వినాయకుడిని భక్తితో ప్రార్థించేవాడు. తను ఏమి కోరని సోమేశ్వరుని చూసి గణపతి కూడా ముద్దుగా ఉండేది. అయితే ఒకసారి సోమేశ్వరికి చాలా కష్టాలు ఎదురయ్యాయి. డబ్బులతో చాలా ఇబ్బంది అయింది. ఇక తట్టుకోలేక అతను అడావిడిగా గుడికి వెళ్ళి వినాయకుడిని ప్రార్థించాడు. దేవుడా, నేనెప్పుడు ఏది కోరలేదు, ఇప్పుడు నా కోరిక తీర్చు, నాకొక లాటరీ తగ్గేటట్టు చెయ్యి అని అడిగాడు. దేవుడు అప్పటికప్పుడు ప్రత్యక్షమై సరే నీ కోరిక తీరుస్తాను అని చెప్పి మాయమైపోయాడు. వినాయకుడు చెప్పు తన ప్రార్థన విన్నందుకు, తన కోరిక తీరుస్తానన్నందుకు సోమేష్కు చాలా తృప్తి కలిగింది. అలా తర్వాత కొద్ది రోజులు గడిచాయి.
రోజులు కాస్త నెలలైపోయాయి. సంవత్సరం కావస్తున్నది. కానీ సోమేష్కు ఏమీ లాటరీ తగలేదు. గణపతి మాట ఇచ్చి మోసం చేశాడని అతనికి చాలా కోపం వచ్చింది. అప్పుడు గబగబా గుడికి వెళ్ళి, ఏంటి స్వామి ఇది, అడక్కడక్క ఒక్క కోరిక కోరానే, ఆ ఒక్క కోరికను తీర్చలేకపోయావా? మరి మాట ఇచ్చింది ఎందుకు? తప్పేందుకు? నువ్వే దేవుడు అయ్యా అని నిలదీశాడు గణపతిని. ఆ మాటలు విన్న వినాయకుడు మళ్ళీ ప్రత్యక్షమై, చూడు సోమేష్, లాటరీ తగిలేటట్టు చేస్తాను అని నేను మాట ఇచ్చాను నిజమే, కానీ నువ్వు అసలు లాటరీ టికెటే కొనకపోతే నేనేం చేసేది అని నవ్వి మాయమైపోయాడు. కాబట్టి మానవ ప్రయత్నం లేనిది దేవుడు కూడా ఏమీ చేయలేడు అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. సంకటహర చతుర్థి గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్టుగా పురాణ కథనం. సంకటహర చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఉపశమనం లభిస్తుంది. సంకటహర చతుర్థి అంటేనే సంకటాలను తొలగించేది అని అర్థం. అందుకే ఈ పవిత్రమైన రోజున వ్రతం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. పూర్వం ఒకానొకప్పుడు ఋషులు అందరూ కూడా కలిసి కుమారస్వామి దగ్గరికి వెళ్ళి, శత్రు, దారిద్ర కష్టాలతో బాధపడేవారు, రుణ బాధలు పడుతున్న వారికి, సంతానం లేని వారికి, ఈతి బాధలు పడేవారికి, వ్యాధులతో పీడింపబడుతున్న వారికి, చదువు సరిగ్గా రాకపోవడం, అందుకు సాగపోవడం వంటి ఆటంకాలు అనుభవించే వారికి భూలోకంలో కలియుగం మొదలైన 5000 సంవత్సరములు గడవ తర్వాత కూడా ఇలాంటి క్లేశాలు మనసులను ఎక్కువగా భావిస్తాయి. ఈ విధంగా బాధలు పడుతున్న వారికి వారి కష్టాలు తీరే వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ఋషులు కుమారస్వామిని అడిగారు. దానికి సమాధానంగా స్కందుడు ఈ విధంగా తెలిపాడు. బాలు సిద్ధించుటకు తక్షణ ఫలదాయిని అయిన సంకష్టహర చతుర్థి అనే వ్రతం అన్ని వ్రతాలలోనూ అత్యంత శ్రేష్టమైనది. పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం వంటి మహా కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో రాజ్య లాభం, పూర్వ వైభవం పొందడానికి శ్రీకృష్ణుడు సూచన మేరకు ఈ వ్రతాన్ని ధర్మరాజు ఆచరించాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రతం యొక్క మహత్యాన్ని వివరిస్తూ, ఇది గణపతి స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్టుగా ఆ వ్రతాన్ని తాను ఉపదేశిస్తున్నట్టుగా చెప్పారు అని కుమారస్వామి ఋషులకు చెప్పాడు. పార్వతీదేవి కూడా సంకటహర చతుర్థి వ్రతం చేసి శివుని భర్తగా పొందింది అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. అంతేకాదు, అగస్త్య మహర్షి సప్త సముద్రాలను ఆపోసనం పట్టడానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే. ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు. అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షి చేరింది. ఆంజనేయుడు లంకా నగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు. ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారికి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి. కాబట్టి ఈరోజు రాత్రి 12లోపు చూస్తే ఈ కథలు వింటే చాలు, 5 నిమిషాల దశ తిరిగిపోతుంది. మీకు ఉన్న సమస్యలు, కష్టాలు, ఆటంకాలు, విఘ్నాలు ఉంటే తొలగిపోతాయి. మీ జాతకం మారిపోతుంది. జన్మల పాపాలు తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. గణపతి అనుగ్రహం లభిస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇక మీ జీవితంలో ఎలాంటి కష్టాలు రావు, ఎలాంటి ఆటంకాలు రావు, అన్ని శుభాలే జరుగుతాయి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. కాబట్టి వినాయకుడిని సంకష్టహర చతుర్థి రోజు వినాయకుని కథ వింటే ఆయురారోగ్య ఇష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.